వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి. ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యాధినేత బాబర్కి సుల్తాన్ సామ్రాజ్యాధినేత ఇబ్రహీం లోడీకి మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి చెప్పుకుందాం. ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఢిల్లీకి ఉత్తరంగా 90 కిలోమీటర్ల దూరంలోను, దక్షిణంగా చండీగఢ్కి 169 కిలోమీటర్ల దూరంలోను 1వ నేషనల్ హైవేపై ఉంటుంది పానిపట్. ఇది ఒక గొప్ప టెక్స్టైల్ సిటీ. ఇక్కడ 1526లోను, 1556లోను, 1761లోను 3 భీకర యుద్ధాలు జరిగాయి. 1526లో జరిగిన యుద్ధం మొఘల్ సామ్రాజ్యానికి చెందిన బాబర్కి ఢిల్లీ సల్తనేట్కి చెందిన లోడీ డైనాసిటీకి అంటే లోడీ రాజవంశపు రాజు ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. ఈ ఇబ్రహీం లోడీ క్రీస్తుశకం 1517 నుండి 1526 మధ్యకాలంలో ఢిల్లీ సల్తనేట్ని పాలిస్తాడు. ఇతను ఇరాకుకు చెందిన పాస్తూన్ అనే ఒక గ్రూపుకు చెందినవాడు. పాస్తూన్ అనేది వారి భాష. వీరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో జీవించేవారు. బహుల్ ఖాన్ లోడీ అనేవాడు అంతవరకు అధికారంలో ఉన్న సయ్యద్ లోడీ డైనాసిటీని తోసివేసి లోడీ డైనాసిటీని స్థాపిస్తాడు. ఇతని కొడుకు సికిందర్ లోడీ. సికిందర్ లోడీ కొడుకు ఇబ్రహీం లోడీ. ఇతని తండ్రి పేరు ఉమర్ షేక్ మీర్జా. ఇతని తండ్రి పేరు మహమ్మద్. మహమ్మద్ తండ్రి పేరు మిరాన్ షా. మిరాన్ షా తండ్రి పేరు చెగటాయి. చెగటాయి తండ్రి పేరు చెంగిజ్ ఖాన్. క్రీస్తుశకం 1162 నుండి 1227 మధ్యకాలంలో జీవించిన చెంగిజ్ ఖాన్ జపాన్ సముద్రం, ఉత్తర చైనా, రష్యా, యూరప్లోని స్పెయిన్ దాకా, ఆసియా మైనర్ అని పిలువబడే ఇరాక్ దాకా, భారత ఉపఖండంలోని ఆఫ్ఘనిస్తాన్ దాకా భయానకమైన విధ్వంసం సృష్టిస్తూ మంగోల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అతను దాడి చేసిన ప్రాంతంలో ఏదీ మిగలనిచ్చేవాడు కాదు. అణుబాంబు పడిన ప్రాంతంలా నిస్సారంగా మారిపోయేది. అలా ఈ నేలపైన క్రీస్తుశకం 1207 నుండి 1309 మధ్యకాలంలో చెంగిజ్ ఖాన్కు చెందిన మంగోల్ వంశీయులు భూమిపై 16% 110 మిలియన్ల ప్రజలని అంటే ప్రపంచంలోని 25% మంది ప్రజలని పాలించారు. చెంగిజ్ ఖాన్ మంగోలియాలో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలసలు పోతూ జీవించే కొండ ప్రాంతపు చిన్న తెగకు చెందినవాడు. వీరిని స్టెప్పీలు అనేవారు. అంతటి భయానకమైన చక్రవర్తి చెంగిజ్ ఖాన్ అలాంటి చిన్న తెగ నాయకుడే. అలా మధ్య ఆసియా అంతటినీ పాలించిన తిమూర్ డైనాసిటీలో బాబర్ తండ్రి గవర్నర్. బాబర్ చాలా చిన్న వయసు నుండి యుద్ధాలు చేసేవాడు. అలా అతను ఉత్తర భారతం వైపుకు వచ్చాడు. అప్పటికి భారత్లో ఢిల్లీ సల్తనేట్గా ఇబ్రహీం లోడీ చాలా శక్తివంతుడైన రాజుగా పాలిస్తూ ఉండేవాడు. ఇంకా మేవారు రాజు రాణా సంగా, రాజపూత్ కాన్ఫెడరసీలు పాలిస్తూ ఉండేవి. ఇబ్రహీం లోడీ పాలిస్తున్న ఢిల్లీ సల్తనేట్ ప్రాంతంలో అనేక తిరుగుబాట్లు, ఎక్కడ చూసినా అరాచకం జరుగుతూ పాలన బలహీనంగా ఉన్నట్టుగా కనబడుతూ ఉండేది. ఈ సమయంలో అంటే క్రీస్తుశకం 1526లో ఇబ్రహీం లోడీపైకి యుద్ధానికి బయలుదేరుతాడు బాబర్. ఈ విషయం తెలిసి ఇబ్రహీం లోడీ తన సైనికాధికారి హమీద్ షేక్ అనే అతడిని సైన్యంతో బాబర్ని అడ్డుకోవడానికి పంపిస్తాడు. బాబర్ హమీద్ షేక్ని ఎదిరించడానికి తన కుమారుడు హుమాయూన్ని పంపిస్తాడు. ఇతను ఫిబ్రవరి 25, 1526వ తేదీన అంబాలా ప్రాంతంలో హమీద్ ఖాన్ని ఓడిస్తాడు. ఈ గెలుపు తర్వాత బాబర్ ఢిల్లీని కైవసం చేసుకునే లక్ష్యంలో భాగంగా తన సైన్యాన్ని ముందుకు కదిలిస్తూ వచ్చి షాహాబాద్ మార్కండా అనే ప్రాంతంలో నిలుపుతాడు. షాహాబాద్ మార్కండా అనే ఈ ప్రాంతం మార్కండేయ మహర్షి పేరుతో ఏర్పడింది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రం జిల్లా అంబాలాకు 22 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఈ ప్రాంతంలో బాబర్ సేనలు ఉన్నట్టు గూఢచారుల ద్వారా తెలుసుకున్న లోడీ తన గవర్నర్లలో ఒకడైన దౌలత్ ఖాన్ లోడీని పంపిస్తాడు. దౌలత్ ఖాన్ లోడీ యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న బాబర్ కొంత సైన్యాన్ని ఇచ్చి మెహందీ ఖ్వాజా అనే వాడిని ఎదురుదాడికి దింపుతాడు. ఈ యుద్ధంలో మెహందీ ఖ్వాజా ఓడిపోతాడు. ఈ ఓటమి భరించలేక బాబర్ సైన్యాన్నంతటినీ తీసుకుని తానే స్వయంగా
ఢిల్లీపైకి దాడికి బయలుదేరుతాడు. బాబరు రాకను గ్రహించిన ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి పెద్ద సైన్యంతో పానీపట్ ప్రాంతంలో 21 ఏప్రిల్ 1526లో యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధంలో బాబర్ వైపున 15,000 మంది సైనికులు, 20 నుండి 25 వరకు ఫిరంగులు ఉన్నాయని ఒక అంచనా. ఇబ్రహీం లోడి వైపున 1,00,000 మంది సైనికులు, 1,000 ఏనుగులు ఉన్నాయని ఒక అంచనా. బాబర్ ఈ యుద్ధంలో ఫిరంగులను, తుపాకులను ఉపయోగించాడు. అతని విలుకాన్లు అత్యంత నిపుణులు, కొత్త రకమైన బాణాలను సంధించగలవారు. కత్తులు, బరిసెలు కూడా చాలా కొత్త రకమైనవి. వాటిని ఉపయోగించేవారు కూడా కొత్త మెలకువలు తెలిసిన సైనికులు. మరోవైపు సముద్రమంత సైన్యం ఉన్నప్పటికీ ఇబ్రహీం లోడి సైన్యం పురాతనమైన తమ సాంప్రదాయిక ఆయుధాలనే వాడింది. పొడవాటి తల్వార్, గిరగిరా తిప్పి విసిరే ఇనుప గోళాలు, బరిసెలు, బాణాలు మొదలైన వాటినే వాడింది. కానీ ఫిరంగుల ముందు, తుపాకుల ముందు నిలువలేక అతి తొందరగా బలహీనమైపోయింది ఇబ్రహీం లోడి సైన్యం. ఉదయం మొదలైన ఈ యుద్ధం యొక్క ఫలితం మధ్యాహ్నం వరకే తేలిపోయింది. చెంగిజ్ ఖాన్ వంశీయుడైన బాబర్ యుద్ధతంత్రం, అతని పాశవిక దాడి, అనేక యుద్ధాలు గెలిచిన అతని అనుభవం, అన్నింటికన్నా అతని ఫిరంగులు, తుపాకుల గుల్లవర్షం ముందు ఇబ్రహీం లోడి సైన్యం చెల్లా చెదురయింది. దిక్కు తోచని దిశలకు పారిపోయింది. వేలాది సైన్యం యుద్ధరంగంలో చనిపోయారు. సుల్తాన్ ఇబ్రహీం లోడి కూడా అదే యుద్ధరంగంలో మరణించాడు. అతని మరణంతో భారత్లో సుల్తాన్ల వంశం పూర్తిగా అంతమైంది. మొఘల్ వంశ పరిపాలన ప్రారంభమయ్యింది. బాబర్ అంటే టైగర్ అని అర్థం. రక్తం రుచి మరిగిన ఆ టైగర్ ఇక దేశం పైన అడ్డంగా పంజా విసరడానికై బయలుదేరింది. ఇది మొదటి పానిపట్టు యుద్ధం కథ. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరో యుద్ధ కథతో ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.